చాలామంది కొత్త యాక్టర్లు అంటే ఎవరు రెమ్యూనరేషన్ కూడా ఇవ్వరండి. అంతేకాకుండా వీలైతే వాళ్ళ దగ్గర నుంచి కొంత పెట్టుబడి కూడా సినిమాలో పెట్టండి నేను కూడా పెట్టేస్తాను. లేదు అది ఇది కాదు అనుకుంటే ఓ 3 సినిమాలకు మాకు కాంట్రాక్ట్ రాయండి, మాకు చెప్పకుండా మీరు ఎక్కడ యాక్ట్ చేయడానికి 3 చేసిన తర్వాతే బయటికి పంపుతూ ఉంటారు. అలాంటి ఏమీ పెట్టుకోకుండా ఆయన దగ్గర నుంచి మేము తీసుకుని మా ఇద్దరిని, గిరిబాబుని నన్ను ఇద్దరిని పిలిచి చెరొక 3,000 రూపాయలు మాకు రెమ్యూనరేషన్ ఇచ్చారు. దట్ ఈస్ మై ఫస్ట్ రెమ్యూనరేషన్ అండ్ మై బిగ్గెస్ట్ రెమ్యూనరేషన్. ఆ తర్వాత ఎంత డబ్బుచ్చుకోవచ్చు అది వేరే. అలాంటి వ్యక్తి అయినా ఎప్పుడూ కూడా బాబు అమ్మ అని అంటారు తప్ప మురళీమోహన్ అని కూడా అసలు అన్నట్టు ఇంకోటి మర్చిపోయాను. నేను వచ్చేటప్పుడు నా పేరేంటి అని అడిగారు, రాగానే రాజుబాబు అండి అని చెప్పారు. అసలు పేరైతే మా నాన్నగారు రాజా రామ్మోహన్ రాయ్ అని పెట్టారండి. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. కానీ అందరు కూడా పేరు పెద్దదైపోయింది అని రాజుబాబు అని మరుస్తారండి అన్న. అదేనండి, మరి మన సినిమాలో ఇంకో రాజుబాబు గారు కూడా ఉన్నారు కదా, కబడ్డీని పెద్ద రాజుబాబు గారు. మీరు కొత్తగా వచ్చి హీరో రాజుబాబు అని మిమ్మల్ని కబడ్డీల రాజుబాబు అని వాళ్ళని అంతం బాగుండదు కదా, పేరు మార్చుకుంటా మీకు ఏమైనా అభ్యంతరమా అన్నారు. సార్ ఏం అభ్యంతరం లేదు సార్, మీ ఇష్టం సార్ అని. నాన్నగారి పేరు పెట్టింది ఏంటి అన్నావు, మొట్టమొదటి పేరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అండి అని. మోహన్ అని పెడదాం అయితే అన్నారు. ఓకే సార్ అని ప్రెస్లో అనౌన్స్ చేయగానే వాళ్ళు, సార్ మోహన్ అంటే ఏదో కత్తిరించినట్టు ఉందని ఫుల్ ఫ్లెడ్జ్డ్ కానీ ఏమిలాగా లేదు అని అంటే అప్పుడు మురళీమోహన్ అనే నామకరణం ఆయన చేసింది. ఇవాళ మురళీమోహన్ అనే సామాన్యమైన వ్యక్తి సినిమా యాక్టర్గా మారటానికి కానీ, గత 52 సంవత్సరాలుగా సినిమాల్లో నటిస్తూ ఉండటం కానీ, ఈ రోజున భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు అందుకోబోతున్నందుకు కానీ, వీటన్నిటికీ ఎవరు అంటే ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జెంటిల్మ్యాన్, మై గాడ్ ఫాదర్ శ్రీ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. అంత గొప్ప వ్యక్తి. అప్పుడు మెర్కరాల్లోనే జరిగింది ఆ షూటింగ్ అంతా. అప్పుడు ఈయనకి ఈ ప్లేస్ బాగా నచ్చింది, చాలా బాగుంది, ఫ్యూచర్లో మనం ఏదైనా చెయ్యాలి ఇక్కడ నా ఆలోచనని ఆయన 80వ వయసు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆయనే కూడా ప్లేస్లన్నీ కూడా తిరిగి ఇది హయ్యెస్ట్ పీక్గా ఉంది, ఇది బాగుంటుంది అని చెప్పి ఆ ల్యాండ్ ఇక్కడ కొని దాన్ని వన్ మ్యాన్ ఆర్మీ, సరిగ్గా చెప్పాలంటే 1 మ్యాన్ ఆర్మీ. ఆయన 10 సంవత్సరాలు అంటే మధ్యలో కరోనా వచ్చి డిస్టర్బ్ అయింది, ఇంకా ఏవో డిస్టర్బెన్స్లు కూడా వచ్చినాయి. దాన్ని పూర్తి చేసి ఈ రోజున ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఇంత అద్భుతంగా చేస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇందాక గురవారెడ్డి గారు చెప్పినట్టుగా మీరు శతమానం భవతిలాగా 100 సంవత్సరాల ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, మాలాంటి వాళ్ళని ఇంకా కొంతమందికి మీరు దారి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మాజీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఇవాళ ఆయనకు ఆరోగ్యం బాగోపోయినా కూడా తప్పకుండా రావాలి అంటే ఆయన ఇచ్చిన మాటకు నిలబెట్టుకొని వారు ఇచ్చినందుకు వారికి మనీ నా హృదయపూర్వకంగా పాదాభివందనం చేస్తున్నాను.